ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ 2025లో రాయబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ యొక్క మోడల్ పేపర్ అండ్ మోడల్ పేపర్ ప్రకారం బ్లూ ప్రింట్ అనేది ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఇలాగనే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. మోడల్ పేపర్స్ అండ్ బ్లూ ప్రింట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియోస్ని అయితే చూసేయండి, మన ఛానల్ లింక్లో ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అండ్ అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో లెట్స్ గో టు ద వీడియో. సో చూసుకున్నట్టయితే బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అనమాట. సో చూసుకుంటే ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎగ్జామ్. డీటెయిల్స్ లేకొస్తే మనకి ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ పేపర్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్, సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ, సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ రాయడానికి టైం 3 hours 15 minutes ఇస్తారనమాట. అండ్ సిలబస్ ఎలా అనేది చూసుకుంటే మనం అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారము సిలబస్ ఎలా ఉంటుందని చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్లో వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ వైజ్ చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ సెక్షన్లో 1 to 5 క్వశ్చన్స్ అనేవి ప్రోజ్ లెసన్స్ ఏవైతే మన టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా ప్రోజ్ లెసన్స్ నుంచి మనకి ఫస్ట్ ఫ్లైట్ ఈ లెసన్ నుంచి ఒక పేరాగ్రాఫ్ వస్తుంది. ఆ పేరాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఆన్సర్స్ రాయాలన్నమాట. అండ్ 6th to 10th పోయమ్స్, ఆల్ పోయమ్స్ ఇన్ ది రీడర్, అంటే పోయమ్స్ ఏవైతే ఉన్నాయో పోయమ్స్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న పోయమ్స్ గురించి అన్నీ కూడా ఒక పోయం ఇస్తారు, ఆ పోయం కింద క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఆన్సర్స్ రాయాలన్నమాట. సో ఇది ఫస్ట్ ఫ్లైట్ నుంచి. అండ్ నెక్స్ట్ 11th to 15 క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఆల్ లెసన్స్ ఫ్రమ్ సప్లిమెంటరీ రీడర్. మనకి ఏదైతే సప్లిమెంటరీ రీడర్ బుక్ ఉందో ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనేది ఇక్కడి నుంచి అయితే ఈ యొక్క పేరాగ్రాఫ్ వచ్చి ఆ పేరాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ వస్తాయి అనమాట మనకి. సో అండ్ 16th క్వశ్చన్ చూసుకున్నట్టయితే స్టడీ స్కిల్స్లో మనకి అన్సీన్ అంటే మనకి మన టెక్స్ట్ బుక్లో లేని ఒక స్టడీ స్కిల్ అయితే వస్తుంది అనమాట. లైక్ పై చార్ట్ కానీ బార్ చార్ట్ కానీ ట్రీ డయాగ్రామ్ కానీ అలా వచ్చి దాని కింద వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇదైతే అన్సీన్ అనమాట మనకి 16th క్వశ్చన్. అండ్ 17th చూసుకున్నట్టయితే అన్సీన్ ప్యాసేజ్ ఇస్తారు, అంటే ఒక స్టోరీ లాగా ఇస్తారు, ఒక అన్సీన్ స్టోరీ. దాని కింద సెంటెన్సెస్ జంబల్ ఇస్తారంట. సో మనం దాన్ని ఆర్డర్లో రాయాలి. అది 17th క్వశ్చన్. అండ్ సెక్షన్ 2 గ్రామర్ చూసుకున్నట్టయితే ఆల్ గ్రామర్ టాపిక్స్, అన్ని గ్రామర్ టాపిక్స్ మన టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్లో ఏవైతే ఉన్నాయో గ్రామర్ టాపిక్స్ అన్నీ అనమాట. అండ్ వొకాబులరీ చూసుకున్నట్టయితే టెక్స్చువల్ అండ్ బేస్డ్ ఆన్ ప్రోస్ లెసన్స్, టెక్స్చువల్ నుంచి వస్తుంది అనమాట. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న వొకాబులరీని వస్తుంది, అది కూడా ప్రోజ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోజ్ లెసన్స్ ఉన్న వాటి నుంచి వొకాబులరీ అనేది వస్తుంది అనమాట. అండ్ సెక్షన్ సి చూసుకున్నట్టయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. మనకి ఈ సెక్షన్ సిలో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుందన్నమాట. చూసారు కదా 35A 35B, మనం ఈ రెండింటిలో ఏదో ఒకటి రాస్తే చాలన్నమాట. చూడండి 35Aలో కన్వర్జేషన్ ఇస్తారు, ఆ కన్వర్జేషన్ కూడా ప్రోజ్ లెసన్స్ నుంచి వస్తాయన్నమాట. అండ్ 35Bలో డిస్క్రిప్షన్ ఆర్ డైరీ ఎంట్రీ ఇస్తారు, సేమ్ ఇది కూడా ప్రోజ్ లెసన్స్ నుంచి వస్తుంది. ప్రోజ్ లెసన్స్ నుంచి కానీ లేదంటే సప్లిమెంటరీ రీడర్ లెసన్స్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ 36A చూసుకున్నట్టయితే టెక్స్చువల్ థీమ్ బేస్డ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెక్స్చువల్ థీమ్. ఏదైతే మనకి టెక్స్ట్ బుక్లో ఒక థీమ్ ఉంటుంది కదా లెసన్స్లో, సో ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ అంటే 35A అనేది ఇక్కడ 35A క్వశ్చన్ మనకి లెటర్ రైటింగ్ అనమాట. ఈ లెటర్ రైటింగ్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న థీమ్ని బేస్ చేసుకొని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది బోత్ ఫార్మల్ కావచ్చు ఇన్ఫార్మల్ కావచ్చు, ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ 35B చూసుకున్నట్టయితే స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, అంటే స్పీచ్ అనేది రాయాలన్నమాట మనం స్క్రిప్ట్. ఇది ఇక్కడి నుంచి వస్తుందంటే ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇది టెక్స్ట్ బుక్ అండ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆన్ కంటెంపరీ ఇష్యూస్. ఒకవేళ మనకి టెక్స్ట్ బుక్ నుంచి కాకుండా ఉంటే ఇంకొక ఛాన్స్ ఏముందంటే మనకి 36Bలో ఇచ్చే అవకాశము. ఇప్పుడు ఇక్కడ మనకి ఏవైతే ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద అడుగుతారనమాట ఈ క్వశ్చన్. 37Aలో చూసుకున్నట్టయితే WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దానికి ఆన్సర్ ఇచ్చేస్తారు, దానికి మనం క్వశ్చన్ అనేది తయారు చేయాలి. ఇది కూడా ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ ఈ లెసన్ నుంచి వస్తుంది అనమాట. అండ్ 37B చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఇదైతే కానీ అన్సీన్ అనమాట. బేస్డ్ ఆన్ డేటా, అంటే టేబుల్స్ కానీ ట్రీ డయాగ్రామ్స్ కానీ బార్ డయాగ్రామ్ కానీ పై చార్ట్ కానీ ఇస్తారు. సో అలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం పేరాగ్రాఫ్ వైజ్ రాయాలన్నమాట. సో ఇది 36B క్వశ్చన్. సో అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్ మార్క్స్ ఎలా డివైడ్ చేశారు అంటే వెయిటేజ్ ఎలా ఇచ్చారంటే AS1 నుంచి, అంటే AS1 అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 30% ఆఫ్ మార్క్స్ 30 మార్క్స్ అనమాట. అండ్ గ్రామర్ చూసుకున్నట్టయితే అంటే AS2 గ్రామర్ చూసుకుంటే 20 మార్క్స్కి, వొకాబులరీ 20 మార్క్స్కి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్
కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్తో సహా అంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే 30 మార్క్స్ అనమాట. సో ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్ మనకి వెయిటేజ్. అండ్ నెక్స్ట్ బ్లూ ప్రింట్ చూసుకున్నట్టయితే సో అసలైన దానికి వచ్చేసాం. బ్లూ ప్రింట్ సెక్షన్ ఏలో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది అండ్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ కూడా 2 మార్క్స్ కన్సిస్ట్ అయి ఉంటుంది. చూడండి సేమ్ ఇదంతా కూడా అంతే అనమాట. ఇవన్నీ కూడా పైన చెప్పున్నట్టు వస్తాయన్నమాట మన క్వశ్చన్స్ అన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 11th క్వశ్చన్ చూసుకుంటే సప్లిమెంటరీ రీడర్ అక్కడి నుంచి వస్తుంది, పేరాగ్రాఫ్ వస్తుంది, ఆ పేరాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ 5 వస్తాయి అనమాట. సో మొత్తం రీడింగ్ కాంప్రహెన్షన్లో మనం 30 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 16th క్వశ్చన్ రీడింగ్ కాంప్రహెన్షన్లో అన్సీన్ స్టడీ స్కిల్స్ చెప్పాను కదా. ఏదైనా ఒక టేబుల్ కానీ లేదంటే బారాగ్రాఫ్ అలా ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. 5 క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఇలా 1 మార్క్ అనమాట. అండ్ 17th క్వశ్చన్ సేమ్ అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి దానికి జంబుల్డ్ సెంటెన్స్ ఇస్తారు, మనం దాన్ని కరెక్ట్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. అండ్ సెక్షన్ బి చూసుకున్నట్టయితే గ్రామర్ పార్ట్. ఇది టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. టెక్స్ట్ బుక్ లేదా టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచి ఇండిపెండెంట్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. చూడండి 18 to 26 క్వశ్చన్స్ అనేవి కెన్ బి ఫ్రేమ్డ్ బేసింగ్ ఆన్ ది టెక్స్టువల్ ఎక్సర్సైజెస్. మీకు టెక్స్ట్ బుక్లో ఏవైతే గ్రామర్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. లేదంటే క్వశ్చన్స్ కెన్ బి టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్, లేదంటే టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇండిపెండెంట్గా ఉంటాయో వాటిలో నుంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో అన్నిటికీ 2 మార్క్స్ అనమాట. ఓన్లీ 22nd క్వశ్చన్కి మాత్రం 4 మార్క్స్ దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వొకాబులరీ చూసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్లో ప్రోజ్ ఉన్న లెసన్స్ల నుంచి వస్తుంది వొకాబులరీ అనేది, ఇది మాత్రం కన్ఫర్మ్. టెక్స్ట్ బుక్లో ప్రోజెస్ ఏవైతే ఉంటాయో ప్రోజెస్ ఉన్న లెసన్స్ నుంచి వొకాబులరీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనేది అయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, మీరు చూసుకోండి. సో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్షన్ సి అనేది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 35A టెక్స్ట్ బుక్ ప్రోజ్ నుంచి అంటే టెక్స్ట్ బుక్ ప్రోజ్ పార్ట్ అండ్ సప్లిమెంటరీ రీడర్ ఈ 2 వాటిల్లో ఎక్కడైనా కానీ రావచ్చు అనమాట మన క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 35A అనేది. సో దీనికి 10 మార్క్స్. అండ్ 35B కూడా సేమ్ ఇక్కడ నుంచే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందుకే డిటోస్ పెట్టారు వాళ్ళు, అర్థమైంది కదా. అండ్ 36A చూసుకున్నట్టయితే టెక్స్చువల్ ఇది లెటర్ రైటింగ్ అని చెప్పుకున్నాం కదా మనము. టెక్స్ట్ బుక్లో థీమ్ని బట్టి ఇస్తారు, లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కాంటెంపరీ ఇష్యూస్ ఏంటంటే వాటి గురించి ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఈ లెటర్ రైటింగ్. అండ్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ 37A ఇక్కడైతే వాళ్ళు మిస్టేక్ ఇచ్చారు, మీరు అయితే కొద్దిగా సర్దుకోండి. 37A చూసుకున్నట్టయితే సప్లిమెంట్ 37A అయితే కన్నా మనకి WH క్వశ్చన్స్ ఉంటాయి. 37B ఇలా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫ్లో చార్ట్, డయాబుల్స్, పై చార్ట్స్ ఇస్తారు, దాన్ని మనం ఇన్ఫర్మేషన్ లాగా రాయాలి మొత్తం పేరాగ్రాఫ్ లాగా. సో చూసుకున్నట్టయితే మనకి 33 ఇక్కడ చూసారు కదా, అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తాయనేది కూడా ఇచ్చారనమాట క్వశ్చన్స్. చూడండి ఆబ్జెక్టివ్ టైప్ నుంచి ఏ క్వశ్చన్లో ఆబ్జెక్టివ్ టైప్ నుంచి వస్తాయి, ఏ క్వశ్చన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, ఏ క్వశ్చన్లో షార్ట్ ఆన్సర్స్, అండ్ ఏ క్వశ్చన్లో ఎస్ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాయాలి అనేది కూడా ఇచ్చారనమాట మనకి ఇక్కడ. సో నేను చెప్తే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. అండ్ ఇక్కడ చూడండి మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్కి ఇస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అనేది కూడా ఉంది. సెక్షన్ ఏలో కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, 4 మార్క్స్ అనమాట. అండ్ షార్ట్ ఆన్సర్స్ 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, 9 మార్క్స్. ఎస్ఏ టైప్ అయితే ఏవీ లేవన్నమాట. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఏవైతే ఉన్నాయో అవి 10 క్వశ్చన్స్ వస్తాయి, 17 మార్క్స్. టోటల్ మన రీడింగ్ కాంప్రహెన్షన్లో 40 మార్క్స్ అనమాట. అండ్ గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్ బిలో చూసుకున్నట్టయితే వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి 7 క్వశ్చన్స్ వస్తాయి, 14 మార్క్స్. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 3 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ 7 క్వశ్చన్స్ వస్తాయి, 16 మార్క్స్ అనమాట. టోటల్ 40 మార్క్స్. అండ్ నెక్స్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్టయితే దీంట్లో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ ఎస్ఏ కానీ అంటే షార్ట్ ఆన్సర్స్ కానీ రావన్నమాట. ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ అండ్ ఎస్ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో. 3 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్కి అనమాట. సో టోటల్ 37 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్క్స్కి. సో ఇది బ్లూ ప్రింట్ ఇంగ్లీష్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్. ఎవరికైనా ఇంగ్లీష్ పేపర్ యొక్క మోడల్ పేపర్ కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను వస్తా ఆ వీడియో చేయడానికి కూడా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఏ వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.